గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు ఒల్లెం మల్లయ్య సార్. 12 ఏళ్ళ పెళ్లి చేసినప్పుడు తర్వాత ఏమైంది అంటే లోపల భూమి ఒప్పుకున్నాం. 3 లక్షల రూపాయలు ఇచ్చిన 3 లక్షల భూమి ఒప్పుకున్నా. అది మన 2 గుంటల భూమి ఒప్పుకున్నా. లోపలి భూమి ఒప్పుకున్నా. లోపలి భూమి ఒప్పుకున్నాక 2 ఏళ్ళకి ఏం చేసినట్టు నాకు ఈ లోపలి భూమి వద్దు, నాకు నా బిడ్డతో చెప్పి లోపలి భూమి వద్దు, నాకు మెయిన్ రోడ్డుకుంది సార్. అంటే వ్యవసాయ భూమి రోడ్డుకున్నదే కావాలని చెప్పిండు. పిల్లట్లు ఫ్లాటే పిల్లట్లు పెగడపల్లి జైతాల నాది. జైతాల పిల్లట్ పిల్లట్ లోపలి పిల్లట్ ఒప్పుకున్నా. లోపలి పిల్లట్ ఒప్పుకుంటే ఆ భూమి వద్దు నాకు సార్, భూమి వద్దు, నాకు లోపల మెయిన్ భూమి కావాలని పెట్టాడు. మెయిన్ భూమి అంటే దాన్ని టార్చర్ వేసాడు. టార్చర్ అయితే సరే నా బిడ్డ కంటే ఎక్కువనా, నా బిడ్డ కంటే ఎక్కువనా అని చెప్పి మెయిన్ భూమి ఇచ్చిన సార్. మెయిన్ భూమిగా ఇచ్చిన. నాకు ఆరోగ్యం బాగా లేకున్నా కానీ మా అన్నదమ్ములతో చుట్ట కొంచెం లెక్కలు తెంపుకొని నా ఆరోగ్యం అప్పుడు బాగాలేస్తుంది. నాది అవుట్ రైట్ ఉండే నా చుత పరిస్థితి. అవుట్ రైట్ ఉన్నా కానీ చుత 4-5 ఏళ్ళ తర్వాత ఆయన అప్పచెప్పిన. ఏది భూమి చేసిన భూమి దానికి రైట్ నా బిడ్డ కూడా గిఫ్ట్ చేసిన. గిఫ్ట్ చేసినాక మళ్ళీ ఏం చేసిన అంటే మళ్ళీ ఏం చేసిన, నాకు బంగారం కావాలి బంగారం పెట్టండు. మళ్ళీ 7 తులాల బంగారం పెట్టిన. అట్లా ఒకటి అయింది. 7 తులాల బంగారం పెట్టినాక మళ్ళీ ఏం చేసిన సార్, మళ్ళీ పిల్లానికి పుట్టుకోమటి చెప్పిన మళ్ళీ ఉంటుంది అన్నట్టు. పుట్టుకోమటి నా కొడుకు ఏం పెడుతున్నా అని అప్పుడు టార్చర్ వేసిండు. టార్చర్ అయితే అప్పుడు తులం పెట్టిన. మా పిల్లానికి పురుడు అయినప్పుడు అద్దులం పెట్టిన. వానికి 12 తులా మన మీరు పెళ్ళైనప్పటి నుంచి కూడా మీ బిడ్డ అల్లుడు వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి అన్ని పెట్టుకుంటూ వచ్చిండ్రు, మంచి సైడ్లు చూసుకుంటూ వచ్చిండ్రు. అన్ని చూసుకుంటూ వచ్చాను సార్. ఆమెను చూద్దాం ఇప్పుడు మా అల్లుడానికి చూద్దాం, వానికి చూద్దాం నాకు పేరు కావాలని పెట్టి మా బిడ్డతో వేయించిండు. అయితే మా రెండి పేరు 12 తులాల పేరు సేవింగ్ చేసిన నేనే 5 ఏళ్ళ కింద. అట్లా మొన్న మా మనకు నేను పెళ్ళి పట్టణాలు వేసుకున్నాం. మొన్న సార్ నా మనసు 12 తులాల పేరు వేసిన. మొత్తం మధ్యాహ్నం పైసలు అంటే 50,000 రూపాయలు ఇచ్చాను సార్. అంత 2 నెలల కింద. నన్ను మొదటి నుంచి చేసుకుంటే అత్తుండు. అట్లా ఏదో అక్ర సంబంధం పెట్టుకొని నా బిడ్డని ఇది చేసిండు. కానీ నా కొడుకు చెప్పలే, ఎవరికి చెప్పలే. పోనీ బిడ్డ పిల్లలు ఇంత తయారు 10 ఏళ్ళ పిల్ల. ఇప్పుడు నాకు ఇప్పుడు 5 ఏళ్ళ 10 ఏళ్ళ పిల్లవాడు 8 ఏళ్ళ పిల్ల. అంటే బిడ్డ బాధలో ఉన్న నాన్న ఇట్లా ఉంది, నన్ను పట్టించుకోవట్లేదు, వేరే ఆమెతో ఉన్నాడని మీకు చెప్పినప్పుడు మీరేమన్నా పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసిండ్రా? ఎందుకు పిల్లలు కదా సార్, పాసిపోతారా? మేము కళాకాలం సార్ 4 కళ పోతాం. ఎప్పుడైనా కానీ పంచుకుంటారు, ఎప్పుడైనా మంచిగా ఉంటారు. ఓసారి నాకు సుధా నమ్మించండి నన్ను సార్. కొడుకు కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాను నేను. నా కొడుకుని కంటే ఎక్కువ అని చూసుకున్నాను నేను. నచ్చిందా? నా కొడుకు కంటే ఎక్కువ చేసి పెట్టిన సార్. అన్నం, కూర, మటన్, చికెన్, మందు కావాలంటే మందు, ఏదంటే అది. నా కొడుకు అంటే నా కొడుకు హైదరాబాద్ ఉంటాడు కాబట్టి నేనే చూసుకున్నాను. మంచి చెడు నా కొడుకు చెప్పలే. నా కొడుకు చెప్పకుండా నా కొడుకు అంటే అంత మంచిగా చూసుకున్నాను సార్. మొత్తానికి ఎంత బాగా చూపించుకున్నా కానీ చివరికి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ సోదరుని అడుగుదాం. మీ చెల్లెనా చెల్లె మీ దృష్టికి తీసుకొచ్చిందా? మీ పేరేంటి, ఏం చేస్తారు, మీకు ఎప్పుడు తెలిసింది విషయము వీళ్ళ గొడవలు అవుతున్న సంగతి? నేను యాక్చువల్గా అయితే నేను హైదరాబాద్లో ఉంటాను సార్. నేను హైదరాబాద్లో ఉంటాను. మా చెల్లెకు అంటే ఇలాంటి పొజిషన్ అంటే ఇలా ఉంది అంటే భర్త నుంచి వేధింపులు ఉన్నాయని ఇలా ఉందన్న విషయం నాకు ఎప్పుడు చెప్పలేదు. అంటే ఇప్పుడు వీళ్ళకు కూడా వాళ్ళ పెళ్లిలో చెప్పినటువంటి కట్నం ఏదైతే ఉందో, కట్నకాలకు ఏవైతే అన్నీ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత కూడా నాకు వేరే ల్యాండ్ కావాలి, ఇది కావాలి, అది కావాలని అక్రమ సంబంధం పెట్టుకొని నాకు వేరే అంటే ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి అంటే ఇంకొక సోర్స్ కావాలి కదా, ఇన్కమ్ సోర్స్ కావాలి. దాని సెకండ్ దాన్ని మెయింటైన్ చేయడానికి ఇంకో సోర్స్ కావాలని చెప్పేసి ఈమె నాకు ఇంకా ఈ ల్యాండ్ అది ఇంకో ల్యాండ్ కావాలని, ఇంక ఎక్స్ట్రా బంగారం కావాలని చెప్పి అక్రమ సంబంధంతో ఈమెను వరకట్న వదానికి వేధింపులకు గురి చేసి ఈమెను చనిపోయేలా ప్రేరేపించడు ఆయన. ఈమె అంటే ఇప్పుడు ఈ శేషం మీ సోదరి, మీ కోడలు, అల్లుడు, మేనల్లుడు చనిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటారు మీరు? ప్రధాన కారణం మా చెల్లె వాళ్ళ భర్తనే. ఆమె చనిపోయి వాళ్ళ పిల్లలు చనిపోతే నాకు శత్రుశేషం అంటే శేషం అనేది ఏం లేకుండా మిగిలిపోతే నాకు నెక్స్ట్ సుమగమం అవుతుంది, అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళని చనిపోయేలా ప్రేరేపించండి ఈ మనిషి. ఆమె చనిపోవడానికి మెయిన్ కారణం ఈయననే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఉన్నాడు. కానీ వీళ్ళు చాలా మానసిక వేదన భరించి అంటే ఆమె ఎంత మానసిక క్షోభ భరించి ఉంటే ఆమె చనిపోవడమే కాకుండా 2 పిల్లల్ని చంపేంత ఎంత క్షోభ భరించిందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.